మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్లు ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారా ఆఫీసర్? ఇట్రామా పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనుకబడిన వర్గాల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే వారికి మెరుగైన వసతులు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాలో ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ తొందరగా రావాలి. ఒకసారి నెంబర్లు కూడా పెట్టుకోవాలి మీరు. 60%తో దగ్గర 5.6% ఎక్కువ వచ్చింది. రాష్ట్రంలో 54 వస్తే 60% సాటిస్ఫాక్షన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా నేను చెప్పకూడదు. ఇంకా మీకోసం 24 గంటల పనిచేసే వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు కూడా కిక్కెక్కుతుంది, ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు అభిమానం చూపించారు, ఎన్నోసార్లు వచ్చాను. ఈ కిక్కే వేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు మేము కోరుకునేది, పేదలకు సేవ చేసేటప్పుడు అధికారులు కోరుకునేది మీ ఆదరణ, మీ రికగ్నిషన్. అలాంటి పాలనకు నేను శ్రీకారం చుడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా చేస్తున్నారు, రేపు ఎన్నికలతో వచ్చిన తర్వాత ఈ గొడ్డలి పార్టీ వచ్చి ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెంపలేసుకుంటే యామారితే శాశ్వతంగా మోసపోతాం. అందుకే మీరు ఇలాంటి కానీ ఒక మంచి సాంప్రదాయాలకు శ్రీకారం చుడదాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ లేనటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉన్నాం. పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహకారం లేకపోతే నేను చేయలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిస్తాం, కానీ తాకపోతే చేయలేము. ఆ విషయంలో మీకు అందరికీ ఒక అవగాహన ఉండాలి. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అండ్ హాస్టల్స్ 71.50%తో రాష్ట్రం కంటే 4.7% మెజారిటీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఈవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. దెన్ అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయో తెలియదు, కానీ అన్నా క్యాంటీన్లు మూసేయడమే కాకుండా వాటిపైన కూడా దాడి చేశారు, పేదవాడి పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ దర్జాగా అన్నా క్యాంటీన్లు పెట్టాం, అనునిత్యం పర్యవేక్షిస్తున్నా. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం నా ఆలోచన. తప్పకుండా ఇది నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ అన్నా క్యాంటీన్ 85% వచ్చింది, 2.5% ఎక్కువ వచ్చింది. ఉన్నాడు ఆయన? ఇక్కడ లేరా? ఎల్లిపేట దగ్గర ఉన్నారంట. లేకపోయినా పర్వాలేదు, బాగా పనిచేస్తే అభినందిద్దాం. బాగా పని చేయకపోతే మాత్రం పిల్లలు 6.36
నెలల వయసుండే అంగన్వాడీల్లో 82% వచ్చింది. 2% ఎక్కువ వచ్చింది. ఉన్నారా అంగన్వాడీ? లేరు. ఎక్కడమ్మా తల్లి? ఎక్కడ ఉంటే ఎట్లమ్మా? ఈ పక్క కూర్చోవాలి మీరు. రేపటి నుంచి ఈ పక్కన కూర్చొని పెట్టాలి. స్టాల్లో ఉన్నారు. రామ్మా, బాగా చేశావు, సంతోషం. 82% వచ్చింది. బాగా చేశావు, సంతోషం. ఇంకొక పక్కన పిల్లలు 3-6 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు చూస్తే 72% వచ్చింది. అది కూడా 2% వచ్చింది. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా 80% వచ్చింది. 0.4% వచ్చింది. 3 కూడా బాగా చేశారు. 80% రీచ్ అయ్యారు. తొందరలోనే 90%కి రీచ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు మనం అభినందించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రైవింగ్ లైసెన్స్ సారథి 76%, 1.5% స్టేట్ కంటే ఎక్కువ వచ్చింది. సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాగానే చేశారు. 74.21. ఇంత మునిపే వచ్చాడు కాబట్టి ఇది కూడా బాగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యంగ్స్టర్వి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ మధ్యాహ్న భోజనం 73.05 అంటే 0.43 స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు మధ్యాహ్న భోజనం. రండి, పర్వాలేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ నాకు చాలా దగ్గరుండే సీఎం రిలీఫ్ ఫండ్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను డబ్బులు శాంక్షన్ చేస్తున్నా. నేను ఎక్కడ ఎన్నికపోకుండా వీలైనంత వరకు నాకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ 78.24% ఇక్కడ బాగుంది. ఎవరు అధికారి, ఎవరు చూసేది? కలెక్టరేట్లో చూస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 64%, 0.06 ఎక్కువ ఉంది స్టేట్ కంటే. ఉన్నాడా? ఉన్నారా? ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి ఇక్కడ జిల్లాలో ఏమైనా కోఆర్డినేషన్ పెట్టారా లేదా? లేకపోతే జిల్లా అధికారిని ఒకరిని పెట్టండి. నువ్వు చూస్తున్నావా? రండి. ఎక్కడి నుంచి మీరు? చిత్తూరు కార్పొరేషన్. ఆల్ మున్సిపాలిటీస్లో ఇది వస్తుంది. నీదైతే దీంట్లో విడిగా లేదు, కానీ మొత్తం మున్సిపాలిటీస్. తెల్లవారు తిరుగుతున్నావా? పరిశుభ్రంగా ఉందా? నెట్ జీరో కోసం పోతున్నారా? ఓకే. ఇక్కడి నుంచి కొన్ని డిపార్ట్మెంట్లు బాగాలేవు. రేషన్ డిస్ట్రిబ్యూషన్, సివిల్ సప్లైస్. ఉన్నారా? ఏం తమ్ముడు, కొంత తక్కువ ఉంది. స్టేట్ కంటే తక్కువ ఉన్నావు. 0.13. ఏమన్నా రీసైక్లింగ్ అవుతా ఉందా? మైనస్. ఇంకా మైనస్లు ఉంటేటాయా? నువ్వే ఒప్పుకుంటున్నావు మైనస్ అని. నీకు డేటా ఉందా లేదా? నేను ఎక్కడ బాగాలేదు, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, ఎక్కడ ప్రజలు ఆమోదాలు పంపించాను, ఎందుకు కరెక్ట్ చేయలేకపోయావు? ఏ ఫేర్ ప్రైస్ షాప్ వరకు పంపించా, ఎందుకు చేయలేకపోయావు? లేకపోతే ప్రాబ్లం వస్తుంది నీకు. నేను వెరీ క్లియర్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ రికార్డు వేలాడుతూనే ఉంటుంది. నువ్వు సర్వీస్లో ఉన్నంత వరకు నేను రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెడతా. మీకు మోటివేట్ చేస్తా. చెప్తుంటే మీరు ఏదో తమాషా అనుకుంటే మాత్రం నేను కూడా కఠినంగా ఉంటా. నేను జవాబుదారీతనం ప్రజలకి, మీరు నేను కలిసి
ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. బీ క్లియర్. అదే మరి దేవాలయాల నిర్వహణ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఏమమ్మా నువ్వు కూడా మైనస్లో ఉన్నావు, పరీక్షలో పాస్ కాల, రాష్ట్రంలో కంటే మైనస్లో ఉన్నావు, కష్టపడాలి. 0.17 మైనస్లో ఉంది, స్టేట్ కంటే కష్టపడాలి. థ్యాంక్ యూ. దెన్ రీసర్వే ఉన్నారా? రీసర్వే రెవెన్యూ 1 రీసర్వే ఉంది, 2 వాళ్ళ దగ్గర నుంచి $35 ROR ఉంది. నువ్వు ROR వెనకబడ్డావు, రీసర్వేలు వెనకబడ్డావు. మరి ఎట్లా? ఏంటి నీవు డిస్ట్రిక్ట్ ఆఫీసరా ఏంటి? మీ గట్టిగా అసిస్టెంట్ మైక్ వే. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సార్. నాకు తెలియదు, కలెక్టర్ కూడా చెప్తున్నా, మీరు మార్చుకోవాలి, మీరు ప్రొయాక్టివ్ కావాలి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్న ఈ సభలో, పోయిన ప్రభుత్వం చేసిన అరాచకానికి ప్రజల ఆస్తిని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు. ఈరోజు నేను ఆలోచించేది, 1 సంవత్సరం నాకు సమయం పడతా ఉంది. నేను అన్ని ఆలోచించా, ఇంత అనుభవం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కొత్తగా టెక్నాలజీ కూడా జోడించా. అంటే ఈరోజు మీరు చూస్తే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఎవరైనా టెక్నాలజీలో కానీ రికార్డు తారుమారు చేస్తే ఎవరు చేశారో నేను ఐడెంటిఫై చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్లాక్ చైన్ తీసుకొచ్చా. రెండోది QR కోడ్ పెట్టాను. మీ భూమి మీరు QR కోడ్లో ప్రతిరోజు చూసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే ఆడబిడ్డ హెల్త్ రికార్డు చూసుకుందో మీ భూమి కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైనా కానీ కబ్జా చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది నాకు 1 సంవత్సరం పట్టింది. దీన్ని ఇన్నోవేట్ చేసి అమలు చేయడానికి 2 ఏళ్లు పడతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖు నేను వెళుతున్నాను. నేను వెళ్ళడానికి కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోకపోతే వీళ్ళు మర్చిపోతారు, మర్చిపోతే అవకతవకలు అట్నే ఉంటాయి. మళ్ళా జీవితాంతం మీరు బాధపడతారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. మీలో కూడా ఒక అవగాహన రావాలి. చిన్న చిన్న వాటి కొట్టుకుంటున్నారు మీరు. ఒకే తండ్రి బిడ్డలు, అన్న తమ్ముడు, అర్ధ సెంటు కొట్టుకుంటారు. ఒకే ఫ్యామిలీ. గొడ్డలి పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దండి, కలిసి ఉండడానికి ఆదర్శంగా ఉండండి. లిటిగేషన్ మంచిది కాదు, సమైక్యంగా అర్థం చేసుకొని పోవాలి. దానికోసం నేను కొత్త ప్రోగ్రాం పెట్టాను. 4 విజిట్స్ ఏ మంత్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. ఇలాంటి డిస్ప్యూట్స్ కోసం మీ దగ్గరికి వచ్చి రికార్డ్ అంతా పెట్టి 4 సార్లు మీ మనసు మార్చి మిమ్మల్ని కలపడానికి గొడ్డలి పార్టీని కూడా పనిచేయాలి. నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, విరోధాల వల్ల, విద్వేషాల వల్ల సమాజం నష్టపోతుంది, కుటుంబాలు చితికిపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిపాలన, చిక్కుమడులన్నీ విప్పతా. అక్కడి నుంచి మీరు కూడా కలిసి ఉండే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మీటింగ్ మళ్ళా చెప్తున్నా, ఎక్కడ రాజీ లేదు, జాగ్రత్తగా ఉండు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తే 0.5% మైనస్లో ఉన్నావు. మధ్యాహ్నం 2లో ఉన్నావు, నువ్వు మిడ్ డే స్కీమ్లో ఉన్నావు, దీంట్లో ఉన్నావు. బీ కేర్ఫుల్, యువర్ రైజ్ టు ద అకేషన్. ఓకే. అదే మరి వెహికల్ రిజిస్ట్రేషన్ 0.83 మైనస్. ముందు ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్లో. ఇప్పుడు ఈ అధికారం కూడా మీ దగ్గర నుంచి కొత్తగా వెహికల్ రిజిస్ట్రేషన్ అంతా కూడా డీలర్కి ఇచ్చేశాను. మీరు వెహికల్ కొంటే అక్కడనే మీకు రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ కూడా ఇచ్చి నేరుగా ఆఫీసుకి పోయే పని లేకుండా మీరు జల్సాగా ఇంటి కారుగో
లేకుంటే స్కూటర్ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాను కాబట్టి ఇంప్రూవ్ చేసుకోండి. రాష్ట్రంలో గోతులు లేని రోడ్లు, మొన్నటి వరకు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులే. ఇప్పుడిప్పుడే అన్ని కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేస్తున్నాం. మన జిల్లాలో 0.88% మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి. సబ్మిషన్ సార్, ఇక్కడ నేను R&B ఇస్తాను సార్. ఈ రోడ్స్ ఇచ్చిన డేటాలో R&B పంచాయతీ కూడా ఉంది. నాకు అర్థమైంది, రెండు ఉన్నాయి. రెండు సెపరేట్ చేయలేకపోతున్నాం. ఏ రోడ్డు ఎవరిదో వీళ్ళకి అర్థం కాదు. దాన్ని ఏ విధంగా అధిగమించాలో చూస్తాను. గ్రామ పంచాయతీలో అన్ని కనుక్కున్నాం సార్. మావన్నీ కూడా 100% బ్యాచ్ ఫ్రీ చేసాం సార్. మీ అయితే పూర్తి అయిపోయినాయా? చేసాం సార్. ఓకే. అదే మరి పంచాయత్ రాజ్ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 1.32% రాష్ట్రానికంటే మైనస్లో ఉన్నావు. ఏంటి ఊర్లో అన్ని చేయమన్నాం కదా మీకు. మైక్ 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 సార్ ఇప్పుడు రీసెంట్గా 4.5% ఇంప్రూవ్ అయింది సార్. అదేవిధంగా లాస్ట్ వీక్లో మనము నేషనల్ అవార్డ్స్ కూడా ఒక 4 అవార్డ్స్ మన చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది సార్. 4 అవార్డులు వచ్చావు. స్టేట్ యావరేజ్ లాస్ట్ వరకు మైనస్లో ఉన్నావు, ఇప్పుడు ప్లస్కి వచ్చావు. ఇప్పుడు ప్లస్కి వచ్చావు సార్. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తాం సార్. డెఫినెట్లీ. నమ్మకమేనా? డెఫినెట్లీ సార్. నీకు కూడా అవార్డులకి ఎక్కువ వచ్చిందా? ఇంకా రాలేదా? థ్యాంక్ యూ సార్. ఆయన అభినందించండి. నేషనల్ అవార్డ్స్ 2 వచ్చాయి, 2 వచ్చాయి, 3 లాస్ట్ టైం ఒకటి, ఈసారి 3 వచ్చాయి సార్. ఈసారి 3 వచ్చాయి. కాణిపాకానికి ఒక అవార్డు, కుప్పానికి మండలానికి ఒక అవార్డు, డిపిఆర్సీకి ఒక అవార్డు, డిపిఆర్సీకి ఒక అవార్డు, 3 అవార్డులు జాతీయ స్థాయిలో వచ్చింది చిత్తూరు జిల్లాకి. గట్టిగా అభినందించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవుట్ ఆఫ్ 4లో మా ఎమ్మెల్యే నావే 2 అని మళ్ళా ఆయన కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమ్ ఎనర్జీ కరెంటు విషయంలో ఏమయ్యా, నువ్వు కూడా వెనకబడ్డావు. 1.34% మైనస్లో ఉన్నావు. ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ క్లియర్. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. సూర్య గారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి? అరిసి అరిసి కొట్టుకుంటున్నా, ఎవ్వరికీ మీకు పట్టడం లేదు. ఎస్సీలకు అందరికీ, ఎస్టీలకు ఎస్సీలకు ఉచితంగా ఇస్తానని చెప్పాను. మీరు 1 పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ, మీరు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీగా మీ ఇంటి మీద పెడతాం. మీరు కరెంటు వాడుకుంటారు. మిగిలితే గ్రిడ్కి ఇస్తారు. మళ్ళా అవసరమై తీసుకుంటారు. 1 నెలలో కానీ మీరు ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేస్తే, వాడుకున్న దానికంటే అదనంగా ఉంటే దానికి డబ్బులు కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందరికీ 78,000 ఇస్తున్నాం. ఒకసారి 3 కిలోవాట్లు కానీ ఎక్కువ కానీ మీరు పెట్టుకుంటే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. 4వది, బీసీలకి 98,000 3 కిలోవాట్లకి ఇస్తున్నాం. రెండవది, రైతులందరినీ కోరుతున్నా, మీ పొలాల్లో కుసుమ కింద మీరు పెట్టుకుంటే 1 రూపాయి మీకు ఖర్చు లేదు. 5 HP 7.5 10 15 ఏదైనా పెట్టుకోండి, నేను పెట్టిస్తాం. పెట్టించిన తర్వాత ఎంత కరెంటు కావాలనో వాడుకోండి. మిగిలిన కరెంటు గిడ్డికి ఇవ్వండి. మళ్ళా స్వాపింగ్ ఇస్తాం. స్వాపింగ్ ఇచ్చిన తర్వాత మీకు కరెంటు కావాలంటే మీ ఇంటికి వాడుకోండి. మీ వాహనాలు ఛార్జ్ చేసుకోండి. ఇంటికి, వాణిజ్యానికి, కారుల్లో తిరగడానికి ఖర్చు లేకుండా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. దీంట్లో కూడా వర్షం పడతా ఉంది. ఇది కూడా మీరు వినడం లేదు. ఇది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, యూపీహెచ్సి కానీ, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ 3 రండి. మీది కూడా మైనస్లో ఉన్నారు. ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. నెంబర్ 1గా మీరు తయారు కావాలి. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని నెక్స్ట్ టైం నేను వచ్చే లోపల చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉండే బాధ్యత, తీసుకొచ్చే బాధ్యత మీదని మీ అందరికీ
రిజెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను 1/4 ఏప్రిల్ 1 నుంచి జాయిన్ అయ్యాను సార్. అది లాస్ట్ ఇయర్ డేటా. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ రికార్డు కూడా నీ వెనకాల వస్తుంది. వస్తుంది సార్. నీకేం భయం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చా కాబట్టి ఇమీడియట్గా ఇంప్రూవ్ చేస్తాం. ఏప్రిల్లో 77%తో స్టేట్లో 3rd ర్యాంక్లో ఉన్నాను సార్, చిత్తూరు. ఓకే, ఏప్రిల్లో 77కి వచ్చాడు. రేపు ఎల్లుండో నెంబర్ 1కి వస్తాడు. ఇప్పుడు 3లో ఉన్నాడు. గట్టిగా అభినందించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే మరిగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి. బాగా పని చేయడానికి, పని చేయకపోతే మళ్ళీ విత్డ్రా చేసుకుందాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you, sir. మీ కాన్ఫిడెన్స్ కి గుడ్ లక్. గంజాయి కలెక్టర్ ఎస్పీ గారు, అదే మరి ఇంకో పక్క క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఈ రెండు కూడా వెనక ఉన్నారు. ఇంకొంచెం కొరడా లాఠీ పనిచేయాలి. ఎవరన్నా కానీ తోక తిప్పైతే యాంటీ సోషల్ లిమిట్స్కి ప్రాపర్గా మీరు కానీ కంట్రోల్ చేస్తే ఎవడు రాడు. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. కాలేజ్ ఎడ్యుకేషన్ 2% మైనస్లో ఉన్నారు. కాలేజీల్లో లేడా? ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ చూస్తున్నారు. ఇట్స్ ఓకే. ఆర్టీసీ బస్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ 2 వెనకబడ్డారు. ఉన్నారా? డిఎం ఏంటా ఏమి వెనకబడిపోయావు? తీసుకో మైక్, తీసుకో. అక్టోబర్ 2 అటు చూడమ్మా, అక్టోబర్ వాళ్ళకి 2 చెప్పు, నాకు కాదు. అక్టోబర్ 2 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాం సార్. బెస్ట్ బస్ స్టాండ్గా మన చిత్తూరు బస్ స్టాండ్ అయింది సార్. ఈ మధ్య కాలంలో కొద్దిగా టాయిలెట్స్ విధానం బాగాలేదు సార్. సులభ్ కాంప్లెక్స్ వాళ్ళకు మనము టెండర్గా ఎంటర్ అయ్యాం సార్. నెక్స్ట్ మంత్ సులభ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. 100% మళ్ళీ బెస్ట్ రావడానికి మేము ట్రై చేస్తాం సార్. వస్తుంది సార్. ఎందుకంటే అక్టోబర్ 2 ఫస్ట్గా వాళ్ళ ముందర చెప్తున్నాను, నా ముందర కాదు. 100% మేము సర్వీసెస్ అనేది 100% ఇంప్రూవ్ చేస్తాము. మీ యొక్క అభిమానాన్ని చూరుకుంటాము. సార్కు హామీ ఇస్తాము. ఓకే, లెట్ us see. థ్యాంక్ యూ సార్. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఏంటారా? 2.6% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో. సింపుల్ సర్వీసెస్ అనేది 100% ఇంప్రూవ్ చేస్తాము. మీ యొక్క అభిమానాన్ని చూరుకుంటాము. సార్కు హామీ ఇస్తాము. ఓకే, లెట్ us see. థ్యాంక్ యూ సార్. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఏంటారా? 2.6% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో. సింపుల్ పని. నువ్వు రిజిస్ట్రేషన్ ఎవరికైనా డాక్యుమెంట్ ఇవ్వాలంటే వచ్చిన 10 నిమిషాలు ఇవ్వచ్చు టెక్నాలజీ ఉపయోగించి. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. మనం 60%లో ఉండేవాళ్ళం సార్. ఈ 1 మంత్లో మనం 65 ఆల్మోస్ట్ 67 వరకు వచ్చాం సార్. అబౌవ్ కూడా కాదు, అబౌవ్ రావాల్సిందే. ఎస్ సార్, తప్పకుండా. నో నెగోషియేషన్. ఎస్ సార్. క్లియర్గా ఉన్నావా? ఎస్ సార్. నమ్మకం ఉందా? వెరీ కాన్ఫిడెన్స్. ఓకే, నువ్వు మాటల్లో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. లో కూడా చూపించాలి. నమ్మకమేనా? ఎస్ సార్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తాను. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్వర్ణ గ్రామాలు, స్వర్ణ అవార్డ్స్ బాగా వీక్గా ఉన్నారా? ఏంటి పని చేయడం లేదా? 3.17% మైనస్లో ఉన్నారు. ఈ సర్వే వల్ల కొద్దిగా పెండింగ్ పడింది సార్. ఈ నెల ఈ సెన్సెస్ వల్ల పికప్ చేపిస్తాను సార్. నో సర్వీస్, ఏ పని కా పని మీరు ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి. ఎస్ సార్. దెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ కలెక్షన్ 3.22% మైనస్ అని చెప్పాను ఇంత మునిపై అయ్యింది. యూరియా అవైలబిలిటీ కూడా 3.46 మైనస్లో ఉన్నారు. యూరియా కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కొంత డైవర్షన్లు చేస్తున్నారు కొంతమంది యూరియాని, ఇండస్ట్రీకి వీళ్లకు. యూరియా కూడా పెద్ద సమస్య ఉంది. రెండోది నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నాం. యూరియా ఎంత ఎక్కువ వేస్తే అంత అనారోగ్యం. నేను ఈ మాట అంటే కొంతమంది నన్ను విమర్శిస్తారు. నేను పంజాబ్లో చూశాను. పంజాబ్లో ఎక్కువ యూరియా వేస్తారు. యూరియా వేసిన దానివల్ల క్యాన్సర్ వచ్చింది. పంజాబ్ నుంచి ప్రతిరోజు ఢిల్లీకి 2 ట్రైన్లు పోతాయి క్యాన్సర్ పేషెంట్లతో. మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళా వస్తారు. ఎప్పుడైనా మనం తినే తిండి స్వచ్ఛమైన తిండి కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చిన్నప్పుడు చూసా, మా ఇంటికి కావలసిన కూరగాయలు
పంట అంతా మేమే పండించుకునే వాళ్ళం. ఆ రోజులు పోతున్నాయి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, నువ్వు కూడా అవైలబిలిటీ పెట్టి రికార్డు కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి తీసుకోండి. మైక్ సార్, డిసెంబర్లో నేను వచ్చేటప్పటికి 100 టన్నులు కూడా బఫర్ లేదు సార్ జిల్లాలో. టోటల్గా సప్లై కానీ డిస్ట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేశాం సార్. నౌ వీఆర్ హ్యావింగ్ 6100 బఫర్ ఉంది సార్. జిల్లాలో స్టాక్స్ ఉన్నాయి సార్. దాంట్లో 4500 బఫర్ పెట్టాం సార్. బఫర్ ఉందని ఇచ్చేస్తే ముందు ఇచ్చేస్తే వీళ్ళు అదే అందుకే సార్ రెగ్యులేట్ చేసాము. మనకి జూన్ 10th నుంచి 15th నుంచి స్టార్ట్ అవుతుంది సార్ డిస్ట్రిబ్యూషన్. అన్ని స్టాక్ పాయింట్స్లో ప్రీ పొజిషన్ చేస్తాం. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సార్. దెన్ స్ట్రీట్ లైట్స్ పట్టణ ప్రాంతాల్లో 4% మైనస్లో ఉన్నారు. 3.65 ఇప్పుడే చెప్పాను. ఇది కూడా యాక్షన్ తీసుకోవాలి. దీపం సివిల్ సప్లైస్ అనుకుంటా 3.86% మైనస్లో ఉన్నారు. దీపం కూడా మైనస్లో ఉన్నారు. బీ కేర్ఫుల్. 2 మైనస్లో ఉన్నామా? నువ్వు చూసుకో జాగ్రత్తగా. మే నెలకి 0.16 ఉంది సార్. మైక్ సార్ ఈసారి మే నెలకు వచ్చేసరికి మనకి స్టేట్ యావరేజ్ 71.6 ఉంటే డిస్ట్రిక్ట్ యావరేజ్ 71.44 సార్. -1.6 వచ్చాం సార్. ఈసారి రీచ్ అయిపోతాం సార్. ప్లస్లోకి వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత నువ్వు ప్లస్లోకి వస్తావు, వాళ్ళు ఇంకా ప్లస్కి వెళ్తారు. మళ్ళా నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా. బీ కేర్ఫుల్. ఓకే, ఇక్కడ ఇరిగేషన్ సాగునీరు విషయంలో -4.5% ఉన్నారా? నువ్వు కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి, కొంచెం యాక్టివ్ కావాలి. క్వశ్చనీర్ కొద్దిగా మార్చాలి సార్. యూనిఫామ్గా స్టేట్ వైడ్ ఒకటే క్వశ్చనీర్ వస్తాను సార్. మనకి ఇక్కడ టెరైన్ బట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి టైమ్లీ వాటర్ అనే క్వశ్చన్ వస్తుంది. విల్ రీఫ్రేమ్ ఇట్, బట్ మైండ్ ఇరిగేషన్ అన్నింటిలో నీళ్లు పెట్టాలి. వర్కౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హౌసింగ్ 5%, 4.89% ఉంది. హౌసింగ్ కూడా జాగ్రత్తగా. ఏమయ్యా, ఎందుకు ఇంత మైనస్లో ఉన్న స్టేట్ కంటే? తీసుకు మైక్ తీసి. సార్, బ్యాంక్లో కొంచెం పేమెంట్స్ పడినప్పుడు కొంచెం లోన్ రికవరీ ఉందని చెప్పేసి పట్టేస్తున్నారు సార్. అది ఇష్యూ ఉంది సార్. కొంచెం ఎంజీఎన్ఆర్స్ పేమెంట్స్ ఇవి కూడా కొద్ది గ్యాప్ ఉంది సార్. అంటే ఈ మన హౌసింగ్ పేమెంట్స్ పడిపోతుంది సార్. ఈ పేమెంట్స్ పడి కొద్ది గ్యాప్లో ఇది కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ఎట్లుంది సార్. అది కూడా రికవరీ కంప్లీట్ అవుతుంది సార్. చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, ఇంప్రూవ్ చేసుకోండి సార్. తర్వాత అర్బన్ వాటర్ చెప్పాను. స్ట్రీట్ లైట్స్ రూరల్లో కొంచెం అంత బాగా లేవు. 7.41% మైనస్లో ఉన్నారు. రూరల్ పంచాయతీరాజ్ నువ్వు అన్నిట్లో వీక్గా ఉన్నావు. సార్ సబ్మిషన్ సార్, ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు సార్ లాస్ట్ మంత్ నుంచి. వాళ్ళకి లాగిన్స్ అప్డేట్ చేయడంలో కొంత డిలే అయింది సార్. ఇప్పుడు లాగిన్స్ అప్డేట్ అయిపోయినాయి. సో పేమెంట్స్ ఒకసారి ఆపరేట్ అయిపోతే ఈ రిపేర్స్ అన్ని కూడా చేపించేస్తాం సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నేను వాస్తవాలు చెప్తున్నా, మీరు కరెక్ట్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బీ క్లియర్. తర్వాత మీరు చూస్తే సీడ్ కూడా యాక్టివ్గా లేరు. అది కూడా ఉంది, ప్రాబ్లం ఉంది. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి. మీకు మళ్ళా చెప్తున్నా ఇంకొకసారి. ఐ డోంట్ వాంట్ టు హియర్. యూ స్ట్రగుల్, యూ ఫైట్. మీరు పై వాళ్ళతో మాట్లాడుకోండి. నాకు ఇక్కడ రాకూడదు మీరు. ఓకే, చూసుకోండి జాగ్రత్తగా. దెన్ ఫైర్ సర్వీస్ బాగా వీక్గా ఉన్నారయ్యా. హైయెస్ట్ 8%, 7.77% ఉన్నారు. ఏ తమ్ముడు, ఏంటి డిపార్ట్మెంట్ సరిగా రన్ చేయలేకపోతున్నావా? ఇంప్రూవ్ చేస్తాం సార్. డెఫినెట్గా ఈసారి 100% తెస్తాను సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. నాకు మళ్ళీ తెలియదు. థ్యాంక్ యూ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా 10%. ఏమయ్యా, నువ్వేంటి ఎక్కువ అవినీతి అయిపోతుందేంటి డిపార్ట్మెంట్? లేదు సార్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లీవ్లో ఉన్నారు. నేను ఏసీ గారిని వచ్చాను. ఇప్పుడు ఇంప్రూవ్ చేశాం సార్. 88.83 వచ్చింది. మన చైర్మన్ కృష్ణయ్య సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఆర్డర్స్ కూడా త్రూ వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే క్లారిఫికేషన్ రేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. 88.3 ఉంది సార్ ప్రజెంట్. ఓకే సార్. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటి బాగా వీక్గా ఉన్నారు. ఏంటి, గిరిజన పిల్లలంటే మీకు లెక్క లేకుండా ఉంది. హైయెస్ట్ వీక్గా ఉంది. ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్, ఇది హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంది సార్. తమరు వచ్చినాక ఈ పీరియడ్లో బాగా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెషల్ బడ్జెట్ ఇచ్చిన సార్.
అన్ని అండర్ కన్స్ట్రక్షన్ సార్. 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది సార్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు సార్. ఆల్రెడీ మనము ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్లో టాప్లోనే ఉంటాం సార్. మంచి ఏజెన్సీని పెట్టి కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఇవన్నీ కూడా మీరిచ్చిన అభిప్రాయాలు. నేను ప్రతి సర్వీస్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నా. ఎన్నికల ముందు నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే కూడా ప్రజాభిప్రాయం చేశా. నా సీటుకు కూడా నేను ఇచ్చే ముందు నన్ను ప్రజలేమనుకున్నారు అన్నీ అనలైజ్ చేసే ఇచ్చాను. దానివల్ల ఎక్కువ సీట్లు గెలిచాం. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, ఒక టాయిలెట్ సరిగా లేదు, అవన్నీ రిపేర్ చేయాలి. బెంచ్లు పెట్టలేదు, ఆ బెంచ్లు పెట్టాలి. క్లీన్గా లేదు, క్లీన్ చేయించాలి. ఇవన్నీ కూడా చేయమన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో నా ఆలోచన, ఇప్పటికి 73% మనకు ప్రజల ఆమోదయోగ్యం ఉంది. అన్ని సర్వీసులు కలిపి దీన్ని 80 కంటే ఎక్కువ తీసుకెళ్లాలని, ఆ తర్వాత దీన్ని 90 కంటే ఎక్కువ తీసుకెళ్లాలని, ప్రతి వారం 3 గంటలు మీకు మెరుగైన సేవలు ఇవ్వడానికి నేను రివ్యూ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంతో పనిచేస్తాం. ఇంకో పక్క ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ చూసినా సమస్యల్ని దాచిపెట్టకుండా వాస్తవాల్ని మీకు చెప్పి అవసరమైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. నేను వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మీరు చూస్తే అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. కేంద్రం నుంచి డబ్బులు రాకుండా నిలిపేశారు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఓసారి అప్పు కూడా విపరీతంగా ఎక్కువ వడ్డీ పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చారు. ఇప్పుడు ఆస్తులకు మనం ఏదైతే అప్పులు తెచ్చామో వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వడ్డీ తగ్గించుకుంటున్నాం. కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొస్తున్నాం. ఈ విధంగా అనేక చర్యలు తీసుకొని 2 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలన ఘాట్లో పెట్టాం. కానీ ఇంకా బండి పరిగెత్తే పరిస్థితి లేదు, ఇంకా టైం పడుతుంది. విధ్వంసం చేయడం 1 నిమిషం పని, మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయడం సంవత్సరాలు పడుతుంది. ఆ పని చేస్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గం పూతల పట్టుకొస్తే 14 సేవలు అబోవ్ యావరేజ్ ఉన్నాయి, 19 బిలో యావరేజ్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. నోడల్ ఆఫీసర్ ఇక్కడ పూతల పట్టు నోడల్ ఆఫీసర్ ఇద్దరు రండి, మీరు మీ ఎమ్మెల్యే ఇద్దరు. మీరు వాట్ ఈజ్ యువర్ డిసిగ్నేషన్? మైక్ తీసుకోమా. మీవి మొత్తం కలిసి 19 సర్వీసులు అబోవ్ యావరేజ్ ఉన్నాయి, 33 సర్వీసులు బిలో యావరేజ్ ఉన్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 90% కంటే ఎక్కువ ఉండేటివి 80-95 ఉన్నాయి. తర్వాత 80 కంటే తక్కువ 28 ఉన్నాయి. దీన్ని ఏ విధంగా నువ్వు, వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఏంటి, ఎప్పటికి ఇంప్రూవ్ చేస్తావు? సార్ అందరితో రివ్యూ చేసి ఇంప్రూవ్ చేస్తాం సార్. దగ్గర పెట్టుకోమా. సార్ అందరితో రివ్యూ చేసి 1 by 1 ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్. ఇప్పుడు చేశారా? చేయలేదు సార్. చేయలేదు. మరి ఎట్లా నేను పెట్టిన నోడల్ ఆఫీసర్ ఎందుకు పెట్టాం? ఇదే కదా. కొన్ని డిపార్ట్మెంట్స్ చేశాం సార్, ఇవి చేయలేదు సార్. ఈ రోజు నుంచి మీ అందరికీ చెప్తున్న, రాష్ట్రంలో ఉండే 175 మందికి ఆ నియోజకవర్గంలో ప్రజల్లో పాజిటివ్నెస్ తీసుకొచ్చే బాధ్యత మీది. అక్కడుండే అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసి గట్టిగా చెప్పి చేయించే బాధ్యత మీది. ఓకే, థ్యాంక్ యూ సార్. కాబట్టి మీరే చూశారు, ఈ ప్రభుత్వ విధానం చాలా స్పష్టం. నా ఉద్దేశం ఒకటే, టెక్నాలజీ ఉపయోగిద్దాం. రెండో పక్కన మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం. రెండు కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసి మీ అందరి యొక్క జీవన ప్రమాణాలు పెంచడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ ఆరోగ్యం, విద్య, అదే సమయంలో మీ ఆదాయాన్ని కూడా పెంచాలని ఆలోచిస్తున్నాం. నేను అందుకని
మేడం. నేను అందుకని ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబం యొక్క డీటెయిల్స్ అన్నీ సేకరిస్తున్నా. ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాం అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అల్టిమేట్గా పేదవాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళుగా మిగిలిపోకుండా పేదవాళ్ళకు అండగా ఉండి ఆర్థిక అసమానతలు తగ్గించడం. రేపు రాబోయే రోజుల్లో కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ముందుకు పోతే, కొంతమంది కొన్ని కారణాల వల్ల వెనుకబడిపోతే వాళ్ళను కూడా ఈ విధంగా చేయూతనివ్వాలని ఇవ్వడానికి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. నిండు మనసుతో ఆశీర్వదించండి. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.